అది తెలంగాణలోని ఒక పాత గ్రామం. పేరు మండలగూడెం. ఇక్కడ ఉన్న ఒక పాత గుడిలో అర్ధరాత్రి గాల్లో దీపం తేలుతుందంట. అలా దీపం గాల్లో తేలినప్పుడు ఎవరో ఒక ప్రాణం గాల్లో కలిసిపోతుందంటారు. అసలు ఆ గుడిలో గాల్లో దీపం తేలడం ఏంటి, అది తేలాక మనిషి ప్రాణం పోవడం ఏంటి? ఇదే అనుమానంతో అసలు ఆ రహస్యం ఏంటి తెలుసుకోవడానికి ఒక వ్యక్తి ఆ గుడిలోకి వెళ్ళాడు. కానీ ఇప్పటికీ తిరిగి రాలేదు. దాదాపు సంవత్సరం అయిపోతుంది. అర్ధరాత్రి అర్జున్ అనే ఫోటోగ్రాఫర్ తన ఫ్రెండ్ సుమన్తో కలిసి ఆ గుడి వద్దకు వెళ్ళాడు. ఆ గుడి వద్దకు చేరగానే దూరంగా నక్కలరుపులు మొదలయ్యాయి. అలాగే ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. అర్జున్, ఆ దీపం వెలుగు ఎక్కడ కనిపిస్తుందంట? ఈ ఊరు వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ గర్భగుడి నుంచే ఆ వెలుగు వస్తుందంట. అర్జున్, ఈ గుడిలో ఏమైనా దేవుందంటావా? సుమన్, చిన్నపిల్లల భయపడకు, గుడిలో దేవుడు ఉంటుందా? ఏమో మామ, ఈ గుడి అంత పవిత్రమైనదైతే ఎందుకు పూజలు చేయడం లేదు? ఎందుకు ఇది అబాండెడ్గా ఉంది? అర్జున్, సంథింగ్ ఈజ్ రాంగ్ రా, ఇక్కడ ఏదో ఉంది. అవునా? అయితే అది తెలుసుకుందాంలే అని అంటూ అర్జున్ తన టార్చ్ లైట్ ఆన్ చేశాడు. ఆ లైట్ ఆన్ చేయగానే ఆ గుడి గోడల పైన రక్తంతో గీసి ఉన్న ఆ శివుడి చిత్రాలు కనిపించాయి. అది చూడగానే వాళ్ళిద్దరికీ వెన్నులో వణుకు పుట్టింది. ఇదంతా ఎవరు చేశారనుకుంటూ గర్భగుడిలోకి అడుగు పెట్టారు. అలా అడుగు పెట్టిన వెంటనే వాళ్ళ వెనకాల ఇది వెళ్తురు వస్తున్నట్టు అనిపించింది. అది ఖచ్చితంగా నిప్పే. అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. భయంతో వాళ్ళ ఊపిరి వాళ్ళకే వినిపిస్తుంది. సుమన్ భయపడుతూ, అర్జున్, దీపం వెలిగిందిరా, కానీ ఎవరు వెలిగించారు? మన వెనక ఎవరు ఉన్నారు అని భయంతో అడిగాడు. అర్జున్ నెమ్మదిగా తన కెమెరా పైకి లేపి ఒక ఫోటో తీశాడు. వెనక్కి తిరిగి చూడకుండా అర్జున్ అలాగే సుమన్ ఆ ఫోటోను చూస్తున్నారు. ఆ ఫోటోలో వాళ్ళతో పాటు ఒక నల్లటి నీడ కనిపిస్తుంది. ఆ నీడ పైన నిప్పు వెలుగుతూ ఉంది. భయంతో ఇద్దరికి చెమటలు పట్టేశాయి. అప్పుడే హఠాత్తుగా ఒక మూలుగు వినిపించింది. సుమన్ అదేంటో చూడడానికి తిరుగుతున్నాడు. రే సుమన్, తిరక్కరా, చూడుకు, తను చూడుకు అని అర్జున్ అంటున్నాడు. అర్జున్ చెప్పినా వినకుండా సుమన్ వెనక్కి తిరిగి చూశాడు. ఒక నల్లటి నీడ. ఆ ఆకారం ఒక అమ్మాయిలా ఉంది, కానీ నల్లగా ఉంది. తన నెత్తి మీద బిందెలాగా మంట వెలుగుతూ ఉంది. అది మూలుగుతూ నవ్వుతూ సుమన్ అర్జున్ వద్దకు వస్తూ ఉంది. సుమన్ గట్టిగా అరిచాడు. అర్జున్, సుమన్ బయటకు పరిగెత్తారు. కానీ ఆ గుడి తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి. తలుపులను బలంగా కొడుతున్నారు, కానీ అవి తెరుచుకోవడం లేదు. అప్పుడే వాళ్ళ వెనకాల ఆ భయంకరమైన శబ్దం వినగానే వణికిపోతూ వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళు వెనక్కి తిరగగానే ఆ గోడలపై ఉన్న పెద్ద శిలాశాసనం వెలిగింది. దానిపై ఇలా రాసుంది: ఈ దీపం వెలిగించిన వాళ్ళు ఆ వెలుగులోనే కలిసిపోవాలి. అప్పుడు సడన్ గా అర్జున్ చేతిలో ఉన్న కెమెరా స్వయంగా ఆన్ అయింది. స్క్రీన్లో సుమన్ కనిపించాడు, కానీ తన పక్కనే ఆకారం ఉంది. అర్జున్ గట్టిగా అరిచాడు. సుమన్ భయంతో తిరిగి చూశాడు. అర్జున్ లేడు, కానీ ఆ దీపం సుమన్ చేతిలోనే ఉంది. ఇది జరిగి 2 సంవత్సరాలైంది. ఇప్పటికీ సుమన్, అర్జున్ తేడా ఎవ్వరికీ తెలియదు. ఇది జరిగాక కనీసం ఆ గుడి వైపు కూడా ఎవరు వెళ్ళడం లేదు. ఇంతకీ ఆ మండలగూడెంలో ఉన్న గుడిలో ఏముంది? ఇంతకీ అది గుడేనా? మీరేమంటారు? కమెంట్ చేయండి. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ ఇంకా క్రీపీగా మీ ముందుకు తీసుకొస్తాను.